ఇప్పుడు గుడిలోనే దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఇక్కడ ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నీకు రోడ్డు మీద ఏదైనా సమస్య వస్తే దేవుడు కాపాడాలా వద్దా? మామూలుగా అయితే మనం మనం ఆశిస్తాం కాపాడాలి కదా. మన కోరిక అయితే అదే ఉంటుంది, దేవుడు కదా కాపాడాలి, కాపాడలేదు అని కూడా అనుకుంటాం కదా, కాపాడకపోతే. కానీ నువ్వు గుళ్ళోనే దేవుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడికి ఒక లక్షణం ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భావగ్రాహి జనార్దన, నీ భావాన్ని మాత్రం స్వీకరిస్తాడు భగవంతుడు. అమ్మవారైనా ఎవడు శివుడైనా అంతే, నీ భావం, నీ భావన గుడిలో మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకొని నువ్వు దేవుణ్ణి అర్చిస్తూ సేవిస్తూ ఉంటే రోడ్డు మీద ప్రమాదం జరిగితే రోడ్డు మీద కాపాడే అవకాశం లేదు నిన్ను. ఎందుకంటే నీ నమ్మకం ఏంటి, నీ భావన ఏంటి, గుళ్ళో ఉన్నాడు ఇక్కడ ఎలా కాపాడతాడు అంటే నీ భావనతోనే భగవంతుని ఆపేస్తున్నావు. నీ భావన ఆపేస్తుంది ఇక్కడ. నీ నమ్మకము నీ భావన ఏంటంటే, ఎందుకంటే భగవంతుడు భావన తీసుకోవాలి నువ్వు. ఇప్పుడు నేను ఒక పులిహోర పెడుతున్నా అండి, ఆ దేవుడు తింటాడు ఏంటి, తినేది నేనే అనుకుంటే ఆయన తీసుకోడు, సింపుల్. నీ భావన ఇది తీసుకుంటాడు, ఆయన ఉచ్చిష్టాన్ని తీసుకుంటున్నాను అనుకుంటే తీసుకుంటాడు. నీ భావనే ముఖ్యం. భక్తులు అన్నిటికంటే ముఖ్యం నీ భావన. నీ భావన ఏదో అది నీకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇది చెప్పట్లా, మహాభారతంలో రుజువైన సందర్భం కూడా ఇదే. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ జరుగుతుంది, అప్పుడు ఇంకా ఆవిడకి శక్తి లేదు, ఆవిడ ప్రతిఘటించింది, కుదరటి శక్తి సరిపోలేదు, అప్పుడు భగవంతుని ఆశ్రయించింది, కృష్ణుని ఆశ్రయించింది కదా. ముందు ఆవిడ చెప్పిన ఆయనకి ఎలా పిలిచింది తెలుసా, వైకుంఠవాస అని పిలిచింది. రాలేదు, కృష్ణుడు రాలేదు. తర్వాత ద్వారకావాస అంది, అప్పుడు కూడా ఎందుకు వైకుంఠవాస అన్నాడు, వైకుంఠం చావుదైనా రాలేడు, టైం పడుతుందిగా, టైం పట్టచ్చు కదా, నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు వైకుంఠవాస అని పిలిచినప్పుడు వైకుంఠం నుంచి రావాలైనా, అప్పుడు టైం పడుతుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పింది, ద్వారకావాస అంది. ద్వారక అయినా సరే హస్తినకు దూరమే, అక్కడి నుంచి రావాలా, నువ్వు వెయిట్ చేయి. అప్పుడు మూడోసారి ఆవిడ ఏంటంటే, వ్యాస భారతంలో ఇదా ఉంది, మీరు చదివిన అర్థం ఉంది, అంతర్యామి అంది, నా లోపల ఉన్నవాడా అంది, వెంటనే రక్షణ వచ్చింది. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నవాడైతే నేను ఇక్కడ ఎలా రక్షిస్తాడు అంటున్నా, అది కరెక్ట్. ఎక్కడ సర్వత్ర విష్ణువు అంటేనే అది విష్ణు భక్తి అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకోవడమే అసలైన భక్తి. అది నువ్వు గమనించిన తర్వాత నీకు చెట్టు పుట్ట, హిందువులు అందుకే కదా చెట్టు పుట్ట గాలి అన్నిటి భగవత్ స్వరూపం ఎందుకు చెప్తున్నారు, సర్వత్రా భగవంతుని చూడమని దాని అర్థం. అది అలవాటైతేనే మనం సంపూర్ణ భగవంతుడి రక్షణలో ఉన్నట్టు లెక్క.